వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 18వ భాగము 110 నుంచి 117 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. రంధులో చూగనరు ఆత్మలో జ్యోతిని, వేషధారులగుచు వెర్రివారు అంధులో చూగనరు ఆత్మల జ్యోతిని, వేషధారులగుచు వెర్రివారు ఆత్మ తెలియువారే అసలైన గురులురా, ఆత్మ తెలియువారే అసలైన గురులురా, ఆత్మ తెలియువారే అసలైన గురులురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది అందరికీ కనిపించటం కోసం బాహ్యమైన ఆడంబరాలను ప్రదర్శిస్తూ గుడ్డివారి వల్లే తమలోని జ్యోతిని మాత్రం తాము చూడలేని పరిస్థితిలో ఉంటారు. ఆత్మజ్యోతిని తెలుసుకోవటం అంటే లోకంలోని సమస్త విషయాల గురించిన జ్ఞానాన్ని సంపాదించటమే. దేహమే దేవుని ఆలయం, దేవుడు ఉండేదే దేవాలయం. అందుకే మనకు ఒక మాట చెబుతారు కదా, దేహో దేవాలయ జీవో ప్రోక్తో సనాతనః. దేహమే దేవాలయం నాయనా. ఆ దేవాలయంలో ఉండేది, నడిపించేది మనని ఆ సనాతనుడైనటువంటి పరమాత్మ యొక్క అవ్యక్త శక్తి అని. దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల నిండి ఉన్నాడు. అంటే ఈ లోకమే ఒక పెద్ద దేవుడికి ఆలయం, ఒక దేవాలయం. ఈ లోకం యొక్క పూర్తి సంక్షిప్త రూపమే మానవ దేహం. ప్రతి దేహంలోనూ ప్రాణశక్తికి ప్రతిరూపంగా దైవం ఉంటుంది. ఆ ప్రాణశక్తి యొక్క కేంద్రాన్ని తెలుసుకోగలగటమే ఆత్మజ్యోతిని దర్శించుకోవటం. మానవ జన్మల పరమార్థం కూడా అదేనని తెలుసుకోవాలి. జ్యోతి వెలగటానికి ఆధారమైంది ఒత్తుల నుంచి పైకి ఎగబరాకే తైలమే. ఆ నూనె అందినంతసేపు జ్యోతి బాగా వెలిగి ఎక్కువ కాంతినిచ్చినట్లే దేహంలోని జ్యోతిని కూడా భక్తి అనే ఒత్తులతో, నిరంతర ఆరాధన అనే చముర్ను మనోసంకల్పం ద్వారా ఆత్మజ్యోతి ప్రజ్వలన కోసం వినియోగించినప్పుడు ఆ దివ్య జ్యోతిని ఎవరైనా దర్శించుకోవచ్చు. కానీ ఇలాంటివేమీ సాధించకుండానే వాటన్నిటినీ సాధించి తరించిన గొప్ప గురువుల వలె వేషధారణలు చేసి ముఖాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి, కమండలాలు చేతబట్టి, మెడలో బంగారపు తొడుములు అతికిన రుద్రాక్షమాలలు వేసి, చెవులకి పెద్ద పెద్ద కుండలాలు పెట్టి సాధ్యమైనంత ఆడంబరాలను ప్రదర్శించే వెర్రి గురువులు తమలోని ఆత్మజ్యోతిని కనలేని కళ్ళున్న గుడ్డివారితో సమానం. తమను తామును తెలుసుకోవటం కంటే మించిన జ్ఞానం ఈ లోకంలో లేదు. ఆత్మజ్యోతిని దర్శించిన వారే అద్భుతమైన జ్ఞానులుగా అవుతారు. కేవలం వేషభూషణాలు వ్యక్తుల యొక్క గొప్పదనాల్ని స్పష్టం చేయలేవు. తమను తాము పూర్తిగా తెలుసుకొని అహంకారాన్ని వదిలి సర్వజన సమభావంతో ప్రవర్తించేవారే అసలైన గురువులని, వారే సద్గురువులని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో చక్కగా తెలియచేశారు. గురువులజేరి స్వార్థము వీడగా స్వచ్ఛ బుద్ధి అమరు ఛాత్రులకును సద్గురువులను చేరి
చేరి స్వార్థము వీడగా స్వచ్ఛ బుద్ధి అమరు ఛాత్రులకును గురుల బోధవలని గురుమతుల బురా గురుబోధ వలననే గురుమతుల బురా కాళికాంబతనయ కనుము కృష్ణ. సద్గురువుల్ని ఆశ్రయించి వారు చెప్పే బోధనలు వింటూ వారి ఆచరణలు పాటిస్తూ నిర్మలమైన మనసుతో గురువులను అనుసరించటం వల్ల శిష్యుల్లోని స్వార్థ బుద్ధులు మెల్లమెల్లగా తొలగిపోతాయి, మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి. కానీ మంచి ఫలితాలు రావటానికి ఎక్కువ సమయమే పడుతుంది. అయితే మంచి అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. మంచి గంధం చెక్కను కాల్చితే వెంటనే బూడిదైపోయి తన పరిమళభరితమైన వాసనని కోల్పోతుంది. అలా కాకుండా గంధపు చెక్కను రోజు కొంచెం కొంచెం అరగదీస్తూ ఉండటం వల్ల ప్రతిరోజు మంచి పరిమళాల్ని ఆస్వాదించవచ్చు. జీవితంలో ఏదైనా అంతే. సద్గురువులను చేరినంత మాత్రాన ప్రయోజనం కలగదు. తపన తీర్చుకోవాలి అంటే గురువులను ప్రతి విషయాన్ని ఎంతో వినయంగా భక్తి భావంతో అభ్యర్థించి తెలుసుకోవాలి. అప్పుడే వారు విశిష్టమైన తమ జ్ఞాన సుగంధాల్ని శిష్యులకు అందించగలుగుతారు. ఆ జ్ఞానం వల్ల తమ స్వార్థ బుద్ధుల్ని విడిచిపెట్టి మనసులను స్వచ్ఛంగా మార్చుకునే అవకాశం కలుగుతుంది. స్వార్థాన్ని వీడిన వారు లోకాన్ని గురించి ఆలోచిస్తారు. అంటే గురువుల మంచి బోధన వల్ల శిష్యులలో మంచి ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. మంచి గంధపు చెట్టు నీడన పెరిగే ఇతర మొక్కలకు కూడా గంధపు సువాసనలు అబ్బినట్లుగా లోకశ్రేయస్సును కాంక్షించే గురు సమక్షంలో విద్యాబుద్ధులు నేర్చిన వారు కూడా ఆ గురు మార్గంలోనే పయనించటంలో పెద్దగా ఆశ్చర్యమేమీ ఉండదు. గురు బోధా ప్రభావం వల్ల శిష్యులు నిజంగానే మంచి ఆలోచనలు మంచి ప్రవర్తనలు అలవర్చుకుంటారని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుదేవులు తెలియచేస్తున్నారు. ఎటివారలైన హీనత్వము వదలి గురుల చేరుచుందురు కోర్కెతోడ సద్గుణములు పొంద సద్గురుంజేరరా సద్గుణములు పొంద సద్గురుంచేరరా కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ. ఎలాంటి వారైనా తమ చెడు లక్షణాలను తొలగించుకోవటానికి గురువుల వద్దకు చేరాలి. సద్గుణాలను పొందటానికి మంచి గురువుల్ని చేరటం ఉత్తమం. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు లక్షణాలు ఉంటాయి. చెడు చేసేవారిలో కూడా కొంతమంది తాము చేస్తున్నది మంచో చెడో తెలియని స్థితిలో ఉంటారు. చెయ్యాలి కనుక ఏదో చేస్తున్నామని భావిస్తారు. ఇలాంటి వారు పూర్తి అజ్ఞానులు. తప్పు అని చెప్పినా వినరు, పాటించరు. ఇంకొంతమంది తాము చేస్తున్న పని మంచిదో కాదో తెలుసుకోగలరు. కానీ వారిలో ఉండే కొన్ని బలహీనతల వల్ల సొంత లాభం చూసుకుంటూ తాము చేసే చెడు పనుల్ని ఎవరూ గమనించని విధంగా చేస్తూ ఉంటారు. మరికొంతమంది చెడుల గురించి పూర్తి విచక్షణ కలిగి ఉండి చెడు కర్మలు చేయటం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయనే జ్ఞానం కలిగి ఉండి మనసు అటు పీకినా కూడా మంచినే చేసేందుకు మంచినే ఆచరించేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరికి మనసులో కొంత బలహీనమైన చెడు భావాలు కలుగుతూ ఉంటాయి. కానీ పొరపాటు చేయకూడదని భావించి చెడు జోలికి వెళ్లరు. ఈ విధమైన భౌతికమైన మానసికమైన బలహీన భావాలను తమకు తాముగా ఎవ్వరూ వదిలించుకోలేరు. ఇలాంటి వారు
మంచి సద్గురువుని చేరి వారిలోని చెడు భావాలను వదిలించుకోవాలనే కోరికతో ఉంటారు. అలాంటి వారు వారికి లభించినప్పుడు ఆ గురువులు వారికి దైవం మీద దృష్టి మరల్చే విధంగా బోధలు చేసి మానసిక శారీరక తర్ఫీదును యోగం ద్వారా నేర్పిస్తారు. అందువల్ల శిష్యుల దృష్టి అంటే అంతర్దృష్టి, బాహ్య దృష్టి, ఈ రెండూ కూడా మనం సహజంగా ఎప్పుడూ బాహ్య దృష్టితోనే ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే కంటికి కనిపించింది, మనసుకు అనిపించింది. అంతర్దృష్టి అంటే ఆలోచనా దృష్టి, విశ్లేషణా దృష్టి, విచక్షణా దృష్టి. దానిని మంచా చెడా, చేయొచ్చా చేయకూడా, ఉచితమా అనుచితమా అని తర్జన భర్జన పడి అందులో ఉన్న మంచి చెడులను బేరీజు వేసి నిర్ణయం తీసుకునేటటువంటి దృష్టి అంతర్దృష్టి అవుతుంది. కనుక శిష్యుల దృష్టి అనుక్షణం దైవం మీదే కేంద్రీకృతమై ఉంటుంది. అలా ఉండేలా గురువు సాధన చేయిస్తారు. బంగారాన్ని పుటం పెడితేనేగా దానిలో మలినాలన్నీ విడిపోయి మేలివు బంగారంగా మారేది. అలాగే సద్గురువుల బోధల వల్ల చెడు లక్షణాలు తొలగిపోయి మంచి లక్షణాలు మిగులుతాయి. కనుక మంచిని పెంచుకునే ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ కూడా సద్గురువుల సాయంతోనే ప్రారంభించాలి అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. ఇంత మనసుతోటి విజ్ఞులౌ గురువులే ధనము కీర్తి కొరకు తరలుచుండా, వింత మనసుతోడి విజ్ఞులౌ గురువులే ధనము కీర్తి కొరకు తరలుచుండ, వెళ్ళి విరియగలదే విశ్వాన శుభమింక, వెళ్ళి విరియగలదే విశ్వాన శుభమింక, కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. జ్ఞానమనే అపారమైన ధనం కలిగిన గురువులు విచిత్రమైన విరుద్ధమైన మనస్తత్వంతో ప్రవర్తిస్తూ భౌతికమైన ధన సంపాదన తద్వారా లభించే కీర్తిపైన వ్యామోహితులై ఉండకూడని కోరికలతో ఆశలతో సతమతమవుతూ ఉంటారు. సద్గురువులకు ఒకటే లక్ష్యం, ఒకటే మార్గం ఉంటుంది, ఉండాలి. అదే ధర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. ఆ మార్గంలోనే పయనించాలనుకునేవారు తమ మనసులను గమ్యం వైపే ఉంచాలి. అలా కాక మానవ విలువలు మరిచి అధర్మ మార్గంలో పతనం వైపుకు లాక్కుని వెళితే దానివైపే దృష్టి సారించి అంతవరకు ఎంతో కష్టపడి సంపాదించిన జ్ఞానమనే ధనం, పరులు దోచుకోవటానికి వీలుగానే ధనం, మణుగుల కొద్దీ బరువు తూగే పుస్తకాల గ్రంథాలలోని సారాన్ని మస్తిష్కపు పొరల్లో దాచుకోగలిగే విజ్ఞాన ధనాన్ని విలువలేని దానిగా, తమ కీర్తికి సహకరించదనే భావనతో దాన్ని మరుగునపరిచి అవసరానికి తమ జ్ఞానాన్ని పావులుగా వాడుకుంటూ ధనార్జనలో మునిగి తేలుతూ ఉంటారు కొద్దిమంది గురువులో అనుకునేవారు. విజ్ఞులై ఉన్నవారు కూడా ఇలాంటి వింత వింత విపరీతపు ప్రవర్తనలకు పాల్పడుతుంటే వారికి ఎంత జ్ఞానం ఉన్నా ధనం కోసం కీర్తి కోసం ఎగపడుతూ ఉండటం వల్ల ధనం సాధారణ జీవితాన్ని గడపడానికి సరిపోయేంత మాత్రమే ఉంటే చాలని వారికి కూడా తెలిసినా అలా ప్రవర్తించలేకపోతారు. ఆ విధంగా కీర్తి కోసం ప్రాకులాడేవారు ఇవాల్టి రోజున చాలామంది ఉన్నారు. మంచి పనులు చేస్తుంటే కీర్తి దానంతట అదే వస్తుంది గాని కీర్తి కోసం పరుగెత్తక్కర్లేదు. కనుక చేసే సత్కార్యాల్ని చక్కగా జనహితం కోసం సూటిగా చేసుకుంటూ వెడితే ఆ రావలసిన కీర్తి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది
అనే చక్కటి సందేశాన్ని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఈ పద్యం ద్వారా తెలియచేశారు. గురుల దూషణములు కోరి మానకయున్న కష్టతతులు చాల కదలివచ్చు. గురుల దూషణములు కోరి మానకయున్న కష్టతతులు చాల కదలివచ్చు. దూషణముల వలన దుష్టులై పుట్టురా. దూషణముల వలన దుష్టులై పుట్టురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది కేవలం గురువులనే విమర్శిస్తూ దూషిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా ఇతరులతో చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు వారి జీవితంలో నిజంగా ఏ గురువు వద్దకు వెళ్ళిన వాళ్ళు గాని, పోనీ గురువుల చేత తిరస్కరింపబడిన వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అలాంటిది ఏమీ లేకుండానే గురువులు అనంగానే వారి నోటి నుంచి దూషణలు వస్తూ ఉంటాయి, విమర్శలు వస్తూ ఉంటాయి, వ్యంగ్య బాణాలు విసురుతూ ఉంటారు. అలా దూషించడం వల్ల నలుగురిలో తమకి మంచి గుర్తింపు కలుగుతుందని కావచ్చు, పూర్తిగా తెలియని అజ్ఞానం వల్ల కావచ్చు, లేక వారి మానసిక స్థితి సరిగ్గా లేక కావచ్చు. ఏదైనా కానీ విమర్శించటం, దూషించటం అనేది వారి నైజంగా ఉంటుంది. కొన్ని జంతువులు, పశువులు ఎర్రని వస్త్రాల్ని ధరించిన వారిని చూస్తే కొమ్ములతో పొడుస్తాయని వింటూ ఉంటాం. అలాగే గురువుల్ని దూషించే వారిది కూడా పశు ప్రవృత్తి, పశు మనస్తత్వం లాంటిది. ఏది ఏమైనా గురు దూషణ మహాపాతకానికి దారి తీస్తుంది. దూషించే వారి మనసుల్లో వారు ఎప్పుడూ దుష్టులు అనే భావం మెదులుతూ ఉండటం వల్ల అది వారి సంకల్పంగా మారి ఆ పై జన్మలలో వారు నిజంగానే దుష్టులుగా జన్మిస్తారు. అందువల్ల అనవసరంగా దూషించక వారిలోని దుష్టత్వాన్ని మరిచి మంచి లక్షణాలు, స్వభావాలు ఏవన్నా ఉంటే వాటిని చూడటం, తెలుసుకోవటం అలవాటు చేసుకోవాలి. అందువల్ల ఎలాంటి పాపం చుట్టుకోదు. పైగా గురువులను స్తుతించిన శుభ ఫలితాలు కలుగుతాయి. బురద నుంచి పైకి వచ్చిన తామర పువ్వుకు బురద అంటుకోదు. అంటే అది చెడును వదిలేసి మంచినే మిగుల్చుకుంటుంది. అదేవిధంగా గురుదూషణల వల్ల భవిష్యత్తులో అలాంటి వారికి చెడు మిగులుతుందని కనుక మౌనాన్ని ఆశ్రయించటం మంచిది. గురువులలోని లేదు పెద్దలలోని మంచిని చూడగలిగితే చూసేందుకు ప్రయత్నం చేయి. ఆ మంచి నీకు ఉపయోగపడేటట్లయితే దానిని ఆశ్రయించు, అనుసరించు, అనుభవాన్ని పొందు. లేదు మౌనేన కలహం నాస్తి అని చెప్తారు. మౌనాన్ని వహించు అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఈ పద్యం ద్వారా తెలియచేశారు. గర్వరహితులగుచు కాంక్షలన్ విడుచుచు కీర్తి భోగములను గెంటుచుంద్రు. గర్వరహితులగుచు కాంక్షలన్ విడుచుచు కీర్తి భోగములను గెంటుచుందురు. పరమగురులు వీరు ప్రజ్ఞతో చూడరా. కాళికాంబతనయ పరమగురులు వీరు ప్రజ్ఞతో చూడరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది గురువులు గర్వం లేకుండా
ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతూ కోరికలను వదిలి కీర్తి భోగాలు అనే వాటికి దూరంగా శాంతియుతులై శాంతిమతులై శాంతియుత జీవితాల్ని సాగిస్తూ ఉంటారు. ఇటువంటి వారే పరమ గురువులు అనే నిజాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాంటి వారు మన మధ్యనే తారసపడుతూ ఉంటారు. కానీ అందరూ వారిని గుర్తించలేరు, తెలుసుకోలేరు. ఎందుకంటే పరమ గురువులు లౌకికమైన విషయాలను త్యజించి కోరికలకు అతీతులై దేహం తమ సొంతమే కాదన్న భావంతో నిరాడంబర వస్త్రధారణతో సామాన్యుల వలె కనిపిస్తారు. పక్క గ్రామంలో పరమ గురువులు ఉన్నారట అని ఎవరైనా చెబితే విని విస్తుపోతాం. కారణం, అలాంటి గురువులు తమ గురించి ప్రచారం చేసుకోరు. తమ గుర్తింపు కోసం ఎలాంటి భారీ కార్యక్రమాలు తలపెట్టరు. ఒకవేళ అలాంటి కార్యక్రమాలు తలపెట్టినా అందులో వారు నిమిత్త మాత్రంగానే కనిపిస్తారు గాని భేషజాలకు పోరు. గర్వరహితులు కావటం వల్ల అందరితో కలిసిమెలిసి ఉంటారు. అందరిలో తమను ప్రత్యేకంగా గుర్తించాలనే భావం వారికి కలగదు. అందుచేత అలాంటి పరమ గురువులు, సద్గురువులు లేదు మహనీయ గురువులు మన పక్కనే ఉన్నా, పక్క ఊర్లో ఉన్నా చాలా కాలం పాటు ఎవ్వరం తెలుసుకోలేకపోతాం. ఎవరైనా బాధల్లో ఉండి ఆ గురువుల ద్వారా ఉపశమనం పొందిన వాళ్ళు ఆ నోటా చెప్పుకోవటం వల్లనే ఫలానా చోట శక్తివంతుడైన గురువు ఉన్నట్లుగా కొంతకాలానికి తెలుసుకోగలుగుతాం. అహంకారం మనిషిలో మదాన్ని ప్రేరేపిస్తుంది. తానే గొప్ప అనే ఆలోచనలు కలిగిస్తుంది. అందువల్లనే సద్గురువులు గర్వాన్ని విడిచిపెడతారు. కోరికలు ఒకటి తీరితే మరొకటి పుట్టుకొస్తాయి. కనుక కోరికల్ని విడిచి శ్రేష్ఠులైన గురువుల కోసం ఆరాటపడటం, భోగలాలసమైన జీవితాల్ని కోరుకోకపోవటం, ఉన్నంతలో సంతృప్తిని పొందటం, ఇవి మంచి లక్షణాలు. వీటి వల్ల సద్గురువులు ఎక్కడ ఉన్నారో తేలికగా గుర్తించి వారిని ఆశ్రయించి జీవితాల్ని చక్కదిద్దుకోవటం జరుగుతుంది. తద్వారా శుభాలు కలుగుతాయి అని పై పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. సదయ హృదయుడైన సంసారి సతతము ఇంటికి ఎగువారి గంటకుండు. సదయ హృదయుడైన సంసారి సతతము ఇంటికేగువారి గంటకుండు. సద్గుణాలగేస్తు సద్గురువును మిల్చు. సద్గుణాలగేస్తు సద్గురువును మిల్చు. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. మంచితనం, దయగలిగిన మనస్సు కలిగిన గృహస్థులు తమ ఇంటికి ఎవరు ఎప్పుడు వచ్చినా వారిని వట్టి చేతులతో తిప్పి పంపకుండా తమకు తోచిన విధంగా ఆచరించి ఆదరించి ముందుగా వారి క్షుద్బాధని తీరుస్తారు. అంటే ఆకలితో వచ్చారేమో కనుక్కుని గమనించి ఆకలి తీరుస్తారు. అది భోజన సమయం కాకపోతే కనీస ధర్మంగా మంచినీళ్ళో మజ్జిగో కాఫీనో టీనో ఇచ్చి దూరం నుంచి వచ్చిన వారి దాహార్తిని తీరుస్తారు. ఆ తరువాతే ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది మొదలైన విషయాల్ని, వారి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకుని అవసరమైన సహాయం చేస్తారు. సంసారులంటే వారి వద్దకు ఏ సమయంలో వచ్చినా వండి వార్చటానికి సదుపాయాలు ఉంటాయి కనుక వచ్చేవారికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు అని ఒక నమ్మిక. అందులోనూ సంసారి దయామయుడే ఉన్నట్టయితే వచ్చిన వారికి మర్యాదలు జరుగుతాయే తప్ప త్రిప్పి పంపరనే ధైర్యం ఉంటుంది. అంటే వెనక్కి పంపరనే
ధైర్యం ఉంటుంది. దయగలిగిన హృదయం తన తోటి వ్యక్తులు, తోటి వారిని తప్పకుండా ఆదుకుంటుంది. అలాంటి సహృదయులు ఎక్కడ ఉన్నా, ప్రత్యేకించి సంసారులైతే వారి ఇంటికి వస్తే తోటి వారిని ఆదరిస్తారు. అతిథులు దేవునితో సమానమని భావిస్తాం గనక అతిథుల్ని ఆదరిస్తే దేవుణ్ణి ఆదరించినట్టే. అందులోనూ గృహస్థాశ్రమ జీవితాన్ని గడిపే సంసారులు లోకంలోని అనాథలకు ఆధారమై ఉంటారు. ఎలా బ్రహ్మచారులు, రోగులు, సన్యాసులు, మోక్షగాములు అనేక జీవులు ఒక గృహస్థాశ్రమ జీవనాన్ని గడుపుతున్న సంసారి మీద, దంపతుల మీద ఆధారపడి ఉంటారు ఆహారం కోసం. అందువల్ల తమ సహాయం కోరి వచ్చిన వారిని ఎప్పుడూ తిరస్కరించకూడదు. తమకు ఉన్న దాంట్లోనే కొంత వారికి అందించాలి. కనుక ఇలాంటి ప్రత్యేకమైన విషయాల్లో మంచి గుణాలు కలిగినటువంటి సంసారులు, దయార్ద్ర హృదయులైనటువంటి దంపతులు సద్గురువుల కన్నా గొప్పవారు అని చెప్పడం సముచితంగా ఉంటుంది అని ఈ పై పద్యం ద్వారా లోకానికి తెలియచేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు. మాయ చేయుచుంద్రు మనుజులు కొందరు, భోగ జీవితము బాగా గడిపి. మాయ చేయుచుందురు మనుజులు కొందరు, భోగ జీవితము బాగా గడిపి. వృద్ధులైన పిదప పెద్ద గురుల మంద్రు, వృద్ధులైన పిదప పెద్ద గురువుల మందురు. కాళికాంబతనయ కనుము కృష్ణ. మనిషిగా పుట్టిన ప్రతివాళ్ళు యవ్వనంలో ప్రవేశించవలసిందే. యవ్వనం అంటే అదో బంగారు కలలతో నిండి ఉండే వనం. అందులో ప్రవేశించిన వారు వలపుల తలపులతో తడిసిపోవాల్సిందే. అలా కాకపోతే యవ్వనం యొక్క సార్థకత దానికి ఉండదు. అందుచేత వయసు వల్ల ఏర్పడే విచ్చలవిడే ఆలోచనలు, గుర్రాల వంటి కోరికల్ని అదుపులో పెట్టుకోలేని యువత ఆ సమయం నుంచి వివిధ రకాలైన భోగాలను రుచి చూస్తూ అనుభవిస్తూ వారి జీవితాలను ఖుషీగా గడుపుతారు. తల్లిదండ్రుల అదుపు ఆజ్ఞల్లో పెరిగిన వారు తప్పు ఒప్పులను గ్రహించి విలాసాల జోలికి పోయినా వెంటనే సరిదిద్దుకుంటారు. తమపై ఎలాంటి అదుపు లేకుండా పెరిగేవారు భోగలాలసత్వానికి అలవాటు పడి అలాంటి వాటికి డబ్బు లభించినప్పుడు ఎదటి వారికి మాయ మాటలు చెబుతూ మోసం చేస్తూ డబ్బును సంపాదిస్తుంటారు. విలాసాలను భోగాలను వదులుకోలేక వాటికి అవసరమయ్యే డబ్బు కోసం ఎలాంటి దుర్మార్గపు పనులకైనా తెగించి ముందుకు వెళతారు. జీవిత చరమ భాగమైన ముసలితనంలో శరీరంలో శక్తులన్నీ ఉడిగిపోయి పని చేయనిదే పూట గడవని పరిస్థితులు ఏర్పడినప్పుడు గురువులలాగా మాయ వేషం కట్టి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు కొంతమంది. ఇది కలియుగం కదండి. చాలా చిత్రాలు జరుగుతూనే ఉన్నాయి, చాలా చిత్రాలు జరుగుతాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లా మోసం చేసేటటువంటి వాళ్ళు తమ యవ్వనమంతా హిమాలయాల్లో గడిపినట్లు, మిగిలిన జీవితం మీబోటి వాళ్ళని అనుగ్రహిస్తూ గడపాలని వచ్చినట్టుగా మోసపూరిత మాటల్ని చెబుతూ ఉంటారు జనాలకి. అంతవరకు లేని పెద్దరికం, గురుత్వం ఒక్కసారిగా వారికి ఎలా వస్తుంది? రాదు కదా. ఇలా వయసు మీద పడిన వంచన అనేది మానరు కొంతమంది. కానీ ప్రజలు మాత్రం ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని, ఆ సత్యాన్ని మరుగున పడనీయకూడదు అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు.